చాలా సంతోషం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున శ్రీకాకుళంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి వచ్చినటువంటి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఇన్ని వేల మంది కథలు వచ్చి మీరు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఆలోచనతో వచ్చారు కదా. ఈ ఆలోచనతో ఎందుకు వచ్చారంటే ఏంటి 2.5 సంవత్సరాలు అయిపోతుంది, వీళ్ళు ఇంకా పనులు ప్రారంభించలేదు, వీళ్ళు ఏమైనా చేస్తారేమో అన్నటువంటి ఆలోచన ఉండొచ్చు. అందుకే మేము ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటిది మీరు 2023 ఏప్రిల్ నెలలో 4,361 కోట్లతో మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టుకు శంకుస్థాపన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఆ రోజు మూలపేట విష్ణుచక్రం గ్రామాలు పునరావాస కాలనీలకు మౌలిక సదుపాయాల కోసం 149 కోట్లు కేటాయించారు. తర్వాత టెక్కల జాతీయ రహదారి నుండి మూలపేట పోర్టు రోడ్డు కోసం 325 ఎకరాలు సేకరించారు. రైలు మార్గానికి 100 ఎకరాలు కేటాయించారు. అన్ని రకాల అనుమతులతో ప్రారంభించి 70% పనులు పూర్తి చేశాం. మనం 70% పనులు పూర్తి చేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చి ఏం చేసింది? ఏం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి కూటమిగా ఏర్పడి దబాయించడమే ఉంది. వాడు ఒకడంటే 10 మంది అడ్డగా లేచి నిలబడి దబాయిస్తున్నారు. ఇదేమిటండి? మీరు చేసింది చేశామని చెప్పండి, చేయలేనిది చేయలేదని చెప్పండి. మీరు ఎలా చెప్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటిది మేం చేశామని చెప్పుకుంటారా? ఇంకెంతకంటే సిగ్గుచేటేముంది? దీన్ని మీరు ఏమంటారు? ఇది దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. మీరు ఈ గ్రామం జిల్లాకు చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటి చెప్పండి? ఒక్కటైనా సరే చేశాడా? చేయలేదు. జగన్ గారు వచ్చాక ఈ జిల్లా అభివృద్ధి అంటే చేసి చూపించారు. అంతే కదా. మూలపేట పోర్టు, బుడగట్లపాలెం జట్టి, కిడ్నీ హాస్పిటల్, పలాస వాటర్ స్కీమ్, భోగాపురం ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా ఆయన హయాంలోనే పూర్తి చేశారు. అంతేకాదు మొత్తం 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించి దాన్ని పూర్తి చేయాలనే సత్సంకల్పంతో ప్రయత్నం చేస్తే 5 కంప్లీట్ అయినాయి. మిగిలినటువంటివి డిఫరెంట్ యాంగిల్లో ఉన్నాయి, డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. ఆ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నటువంటివి కూడాను పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళు ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సంబంధించింది? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అందుకే మేము అడుగుతున్నాం, మీరేది చేయాలనుకుంటే చెప్పండి మాకు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్తుండేవాళ్ళు, ఇదిగో ఇక్కడి నుంచి ఇది నేను ఖచ్చితంగా చేస్తున్నాను చెప్పేవాళ్ళు. చేశారు. ఆ విధంగా విశ్వాసాన్ని సంపాదించారు. అందుకు మనం ఏ ఒక్కటి కూడా ఏంటంటే మంచిగా చేసి మనం బ్రతకాలి. ఎందుకయ్యా బ్రతుకు? నువ్వు వస్తున్నావు, నీ మీద వస్తే ఎవరికి విశ్వాసం లేదు, విశ్వసనీయత లేదు. నువ్వెక్కడి నుంచో చూస్తున్నావు, నీకు దీన్ని ఏమంటారంటే ఆ హెరాస్కోప్టర్స్ లేదు మీకు. అందుకే చాలా స్పష్టంగా దీన్ని నేను ఖండిస్తున్నాను.
ఈ విధమైనటువంటి పరిస్థితులు ఇక ముందెన్నడూ రాకూడదు. అందుకే తూర్పుని మనం ఇక్కడ కట్టుకుంటున్నాం. తూర్పునిది మంచి ప్రయోజనకారిగా ఉంది. తూర్పున మనం కట్టుకునే ఇది బ్రహ్మాండమైనటువంటి ఉద్యమానికి దారితీస్తుంది. మీరు ఇది కరెక్ట్గా చేసుకుంటే సరే, లేకపోతే ఖచ్చితంగా మాకు తెలుసు మీరు ఈ 2 ఏళ్ళలో మీరు చేయగలిసిందేమి లేదు. ఎందుకంటే 2 సంవత్సరాలు పైన పడింది. ఇక మిగిలినటువంటిది ఏముంది? ఈ మిగిలినటువంటిది ఈ 2 ఏళ్ళలో పూర్తి చేయగలరా? చేయలేరు. అందుకే దాన్ని కూడాను చాలా స్పష్టంగా మన ప్రభుత్వం వచ్చాక చేసుకుంటాం అన్నటువంటి ధీమాతో ఇక్కడ ప్రజలు కూడా ఉన్నారు. అందుకు ఖచ్చితంగా ఇది మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాకే ఇది పూర్తి చేసుకుంటాం. పూర్తి చేసుకుని దీన్ని ముందుకు తీసుకొని వెళ్తామని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ విషయాలన్నీ కూడాను చాలా విషయాలు ఉన్నాయి. నేను చెప్పాలనుకుంటే చాలా టైం పట్టుద్ది. మన ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, నాయకురాండ్రులు అందరూ వచ్చున్నారు. వాళ్ళు మీకు ఖచ్చితంగా చాలా విషయాలు చెప్పారు. ఇంకా పెద్దలంతా ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు మరికొన్ని విషయాలు చెప్తారు. మీరు ఇవన్నీ గ్రహించి ఖచ్చితంగా రేపటి నుంచి రిటాలియేషన్కి సిద్ధపడాలి. మాకెందుకు చేయలేదు, ఆయన చేసినటువంటిది ఏంటి తప్పు, అందుక మీరు మాకు చేయడం లేదు అని చెప్పి నిలదీసి అడగాల్సినటువంటి అవసరం ఉంది. అచ్చెన్నాయుడు ఎవరయ్యా? అచ్చెన్నాయుడు ఏం చేస్తాడు? అచ్చెన్నాయుడు ఏం చేస్తాడు? ఆయన చేసిందేమి లేదు. అందుకే నేను అంటున్నాను, అచ్చెన్నాయుడు ఏం చేస్తాడన్నటువంటిది మీకు, నాకు, అందరికీ తెలుసు. కబుర్లు చెప్తాడు, మిగిలినటువంటి విషయాలు మాట్లాడతాడు. తర్వాత ఆయనకు అందింది అందుకొని పుచ్చింది పుచ్చుకొని వెళ్ళిపోతాడు. ఇదే కదా ఈ అందుకే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చాలా స్పష్టంగా వాస్తవాలు గ్రహించండి. వాస్తవాలు గ్రహించి మీరు ఖచ్చితంగా మీరు ఎలుగెత్తి చాటాలి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఇన్నేళ్ళు ఎందుకు మీరు నెగ్లెక్ట్ చేశారన్నటువంటిది మీలో మీరు అనుకొని ఖచ్చితంగా వాళ్ళు వచ్చినప్పుడు నిలదీసి అడగండి. ఎందుకు ఇన్నేళ్ళు మీరు ఏం చేయకుండా ఉన్నారు అన్నటువంటి దాంతో మీరు పోరాడి దీన్ని సాధించుకోవాలని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.